ఇప్పుడే మనం ఢిల్లీ స్టేషన్ లో దిగి ఇండియా గేట్ చూద్దామని, అంటే టైం ఉంది కదా, సో ఇండియా గేట్ చూద్దామని వెళ్తున్నాం. ఇప్పుడే ఆటోలో ఉన్నాం. సో ఇండియా గేట్ చూసేసి అక్కడే తినేసి మళ్ళీ వచ్చి ఎక్కేద్దాం. సో మనం ఇండియా గేట్ దగ్గరికి వచ్చాం. ఇప్పుడు మనం నడుస్తుంది కర్తవ్య పథ్. అదే మీకు తెలియని వాళ్ళకి ఎలా చెప్పాలంటే, మనకి రిపబ్లిక్ డే రోజు March 1 అవుతుంటుంది కదా, అది ఇదే దీని మీద అయ్యేది. సూపర్ ఉంది. ఇక్కడ అంతా మంచి విశాలంగా హాయిగా అందరు జనాలు అంతా ఎంజాయ్ చేస్తున్నారు. బాగుంది. మీరు కూడా రండి, చూడండి. ఇంట్లో కూర్చోవడం కాదు. కనబడుతుందా రాష్ట్రపతి భవనం? మీకు జూమ్ చేస్తున్నా కదా, అదిగోండి అదే. ఇప్పుడు అంత దూరం మేము నడిచి వెళ్ళలేము, ప్లస్ మాకు ట్రైన్ ఉంది. ఇంకోటి చూపిస్తాను ఆగండి. ఇదిగోండి ఇండియా గేట్. దాని వెనకే వార్ మెమోరియల్ కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు అక్కడికి ఎంట్రీ క్లోజ్ అంట, మాకు తెలియక మేము వచ్చేసాం. మీరు వస్తే ఎవరైనా 7కి ముందే రండి. చూడు, అలా ఢిల్లీ వీధుల్లో. ఢిల్లీ నైట్స్ బాగున్నాయి యాక్చువల్గా. ట్రాఫిక్ కొంచెం, అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా తక్కువగా ఉంది. చాలా బాగుంది. హైదరాబాద్లో అస్సలు లేదు. అంటే అది వేరు ఇది వేరు, బట్ ఓకే. ఇప్పుడు మనం ఇవాళ ఈ వ్లాగ్లో ఏం చేస్తామంటే, ఏం రే నువ్వు సైలెంట్గా ఉండు. ఇక్కడ ఫుల్ ఫోకస్తో కంటెంట్ తయారు చేస్తున్నప్పుడు నువ్వు సైలెంట్గా ఉండాలి. ఇప్పుడు మనం ఢిల్లీ స్టేషన్లో, అదే హజరత్ నిజాముద్దీన్ స్టేషన్లో ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే, మనం ఇక్కడ నుంచి డెహ్రాడూన్కి ఇంకొక ట్రైన్ తీసుకొని రేపొద్దునకి డెహ్రాడూన్ వెళ్తాం. ఇవాళ 4th, రేపొద్దున 5th. సో 5thకి మనం విల్ బి రీచింగ్ డెహ్రాడూన్. సో అది డెహ్రాడూన్ వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం మంచిగా. ఇక్కడ నేను మన ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఒక ట్రైన్ వచ్చింది. అదేంటో తెలుసా? హైదరాబాద్ నిజాముద్దీన్ దక్షిణ ఎక్స్ప్రెస్. సో ఇప్పుడు ఇది హైదరాబాద్ వెళ్తుంది. ఇప్పుడే మన యార్డ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు స్టేషన్లో. సో అది మనం ఇందాక వచ్చిన రూట్లోని ఇప్పుడు ఇది వెళ్తుంది రిటర్న్. ఇదిగోండి ఇప్పుడే మనం డెహ్రాడూన్ వచ్చాం. పొద్దున్నే అసలు సూపర్ ఉంది. వెదర్ కానీ అంతా కేక్ ఉంది. ఇంకా మీకు బయటకు వెళ్ళి చూపిస్తాను. ఇది రైల్వే స్టేషన్ అయితే, ఇది చాలా నీట్గా ఉంది రైల్వే స్టేషన్. ఇప్పుడే మనం ఆటో ఎక్కి మన హోటల్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఫస్ట్ హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇదిగోండి ఇదే మనం ఉండబోయే రూమ్ డెహ్రాడూన్లో. సూపర్ ఉంది రూమ్ మాత్రం, మంచి ఎస్థెటిక్ ఫీలింగ్. అదిగోండి అక్కడ ఆ ల్యాంప్ అదంతా ఒక మంచి సెటప్, బాగుంది. ఇదిగోండి అదే రూమ్కి అటాచ్డ్ ఒక మంచి బాల్కనీ. అంటే యాక్చువల్గా ఇది ఒక ఇల్లు అనమాట. దానిలో పెంట్ హౌస్ వీళ్ళు అదే హోటల్ లాగా నడుపుతున్నారు. సో అది సంగతి. అసలు సూపర్ ఉంది. డెహ్రాడూన్ విజిల్లో సాయంత్రం టైము ఒక 6 అవుతుంది. సో మంచిగా ఇదొక స్ట్రీట్ అనమాట. మేమంటే యాక్చువల్లీ మా హోటల్ ఈ స్ట్రీట్లోనే ఉంది. మంచిగా బాగుంది. అసలు డెహ్రాడూన్ అదిరిపోయింది ప్లేస్ మాత్రం. అంటే చల్లగా చాలా బాగుంది. వెదర్ కానీ అదిరిపోయింది అసలు.
అలా. ఇదిగోండి, ఇది మన హోటల్కి దగ్గరలో ఒక టిబెటియన్ మోనాస్ట్రీ. సో అసలు చాలా ప్రశాంతంగా, నీట్గా, అసలు చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ వైబ్ అంతా ప్రశాంతంగా ఉంది. బాగా ఎంజాయ్ చేశానంటే అదొక ఫీల్. చూడండి, బిల్డింగ్ అసలు ఆర్కిటెక్చర్ కానీ అదిరిపోయింది. నేను ఇంకా లైవ్లో చూశాను, ఇంకా చాలా బాగుంది. ఇదిగోండి దాని లోపల. అండ్ ఇది వచ్చేసి దాని పక్కనే ఒక స్ట్రక్చరు, దానికి వెళ్ళడానికి దారి. ఆ పక్కన ఇంకొకటి అబ్జర్వ్ చేశారు లేదో, ఇప్పుడు ఈ పక్కన ఒక రోల్స్ టైప్లో ఒక రొటేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఇది వాళ్ళు ఒక పాజిటివ్ ఎనర్జీగా భావిస్తారంట. సో అది మనం రొటేట్ చేసుకుంటూ రైట్ హ్యాండ్తో క్లాక్ వైజ్లో వెళ్ళేటప్పుడు క్లాక్ వైజ్లో, వచ్చేటప్పుడు యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ చేయాలి. అప్పుడు అదొక పాజిటివ్ ఎనర్జీ మనలోకి వస్తుందని నమ్ముతారు వీళ్ళు. సో అలా మెల్లగా రొటేట్ చేసుకుంటూ ఆ దారిలో ఎంట్రీ ఇస్తాం లోపలికి, మొనాస్ట్రీ లోపలికి. సో ఇదొకటి చాలా బాగుంది. అక్కడంతా ఏరియా చాలా చాలా ప్రశాంతంగా, జనాలు తక్కువే ఉన్నారు. చాలా బాగుంది అసలు. ఇది నెక్స్ట్ డే. ఇప్పుడు మనం వచ్చింది FRI, ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, డెహ్రాడూన్. ఇదిగోండి, ఈ ప్లేస్ గుర్తుపెట్టారా? మన హిందీ సినిమా ఉంది కదా, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, అది ఇక్కడే షూటింగ్ చేశారంట. నాకు ఇక్కడే తెలిసింది. ఇదిగోండి, ఇప్పుడే మనం మళ్ళీ ఇంటికి వెళ్దామని ట్రైన్ ఎక్కబోతున్నాం. ఇప్పుడే మనం ఢిల్లీ స్టేషన్లో ఉన్నాం. ఇప్పుడే మనం డెహ్రాడూన్ నుంచి బై రోడ్ అంటే బస్సులో ఢిల్లీ వచ్చాం. రాత్రి వెయిటింగ్ హాల్లో వెయిట్ చేసి ఇప్పుడే మన ట్రైన్ వచ్చింది. పొద్దున్నే 5 అవుతుంది. సో వెళ్ళి మనం ఎక్కేద్దాం. ట్రైన్ పెట్టేశాడు, మీకు చూపిస్తాను. ఇంకా మన జర్నీ స్టార్ట్ చేసి ఇప్పుడు ఇవాళ 5 అవుతుంది పొద్దున్నే. ఇవాళ స్టార్ట్ చేస్తే రేపు పొద్దున్న 8కి దిగుతాం విజయవాడలో. సో జర్నీని ఎంజాయ్ చేయండి మీరు కూడా వర్చువల్గా. రూట్ అంతా మనం ఆల్రెడీ కవర్ చేసిందే కాబట్టి, అంటే మనం డెహ్రాడూన్ వెళ్ళేటప్పుడు ఈ రూట్లోనే వ్లాగ్ చేసుకుంటూ వెళ్ళాం కాబట్టి నేను పెద్దగా ఈ రూట్ నేను కవర్ చేయలేదు. మళ్ళీ రిపిటేటివ్గా ఉంటుందని ఎందుకులే అని అనిపించి వదిలేశాను. సో ఇక్కడతో మన డెహ్రాడూన్ ట్రిప్కి ది ఎండ్. ఎంజాయ్ చేసాం బాగా. సో మీరు కూడా రండి, ఎంజాయ్ చేయండి.